ఎవరైతే సోషల్ మీడియాలో ఇకపైన తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళ వల్ల వచ్చే సమస్యల గురించి పోస్టులు పెట్టిన, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ వల్ల తలెత్తిన సమస్యల గురించి ప్రస్తావించిన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించిన వాళ్ళు ఏళ్ల తరబడి ఆ పార్టీ కార్యకర్తలైనా ఏళ్ల తరబడి ఆ పార్టీ నేతలేనైనా ఇకపైన వాళ్ళని కోవర్టులుగానే చూడండి అని చెప్తోంది ఎన్డీఏ సంబంధించినటువంటి ఒక ప్రకటన. వాళ్ళని కోవర్టులుగానే చూడండి, వైసీపీ వాళ్ళే మన ముసుగులో మనలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు, ముందు మా నోటీసుకి తీసుకురండి, ఆ తర్వాత ముందే విమర్శించేయద్దు, కౌంటర్ ఇచ్చేసేయద్దు, వాళ్ళ మీద తిట్టేసేయద్దు, తద్వారా వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది అంటుంది. ఇందులో ఒకటి వాస్తవం, వైసీపీ అట్లా ట్రై చేస్తే కనుక ఒక 5% ట్రై చేస్తుంది, కానీ వైసీపీ వాళ్ళతోనే వైసీపీని తిట్టించేది 95% ఆల్రెడీ ప్రయత్నాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు. అది ఇంకొక ఆస్పెక్ట్. ఇంకొకటి ఆ కోవర్ట్ అనేటటువంటి ఫీలింగుల్ని సృష్టించడం ద్వారా భయపెట్టాలి అనుకుంటే ముందు దానికంటే కూడా సమన్వయం కావాలి. నియోజకవర్గాల స్థాయిలో సమన్వయం ఎక్కడుంది, రాష్ట్ర స్థాయిలో సమన్వయం ఎక్కడుంది? నిన్న బాలినేని మాట్లాడింది చాటుగా కాదు కదా, బాలినేని జనసేన నాయకుడే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అంటారా? యాక్షన్ తీసుకోండి. మరి దామచర్ల మాట్లాడాడు, ఆయన కోవర్ట్ అంటారా? యాక్షన్ తీసుకోండి. లేదు కదా. అంటే పెద్ద నాయకులే ఒకళ్ళకొకళ్ళు చేస్తుంటే, చాలా చోట్ల అదే జరుగుతుంటే దాన్ని వైసీపీ మీదకు తోసేసేటటువంటి విచిత్ర ప్రయత్నం.